గిన్నెలు అమ్మిన పెద్ద పెద్ద భగవాన్ నన్ను ఇట్లా అమ్ముతున్నా. ఇంకేముంది నీ దగ్గర ఆడని నమ్మకం ఏముంది నాకు? ఇప్పుడు ఆ అమ్మాయి తాళెందుకు తాగట్టు పెట్టావు? అంత అవసరం అప్పుడు ఒంట్లో బాగాలేదు మేడం, ఇద్దరం కలిసి వెళ్ళి పెట్టాము. ఎన్ని నెలలు అయింది నువ్వు పెట్టాడా? చెప్పు ఎన్ని నెలలు అవుతుంది? నీ చెల్లె ఇప్పుడు కొత్త ఇప్పిస్తా అంటున్నా కదా. ఇప్పుడు అంటే నీకు కొత్త ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలా? నిన్ను నేను కొత్త నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నువ్వు కొత్త పుస్తకాలు ఇప్పిస్తా నేను నమ్మ నీ మాటలు అసలు ఏ మాట కొత్త పెళ్లి చేసుకో బెస్ట్. నువ్వు ఇప్పుడు ఎదురు కట్నం ఇచ్చే అమ్మాయికి, అమ్మాయి నీకు కట్నం ఇచ్చింది కదా, ఎంత ఇచ్చింది కట్నం? 150 150 ఇచ్చింది కదా. ఇప్పుడు ఆ 150 నువ్వు ఎదురు అమ్మాయి కట్నం ఇచ్చి నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో. అమ్మాయిలో బ్యాంక్లో వేసాయి అకౌంట్లో, నీ పిల్లల పేరు మీద అమ్మాయి పేరు మీద నువ్వు 150,000 వేసాయి. ఏ 150,000 నీకు ఇచ్చిందో ఆ 150,000 అమ్మాయి పేరు మీద పిల్లల మీద వేసేసి బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ డిపాజిట్లో నువ్వు కొత్తగా పుస్తకాలు కొని తెచ్చి పెళ్లి చేసుకో. నువ్వు 6 నెలలు అంటావా, సంవత్సరం అంటావా, నువ్వు డబ్బులు సంపాదించి అమ్మాయికి 150,000 నువ్వు బ్యాంకులో వేసి పిల్లల పేరు మీద అమ్మాయి పేరు మీద వేసి కొత్తగా తాళి పట్టుకొని పెళ్లి చేసుకో. 1,50,000 అని అమ్మాయి అంటారు. మరి అట్లీస్ట్ 1,00,000 రూపాయలు తీసుకురా 6 నెలలు. తీసుకొస్తే నేను అప్పుడు అమ్మాయిని ఒప్పించి అమ్మాయి పేర్లో 1,00,000 రూపాయలు వేయించి నీకు కాపురానికి పంపిస్తా. నువ్వు అలాగే 6 నెలలు ఎవరు నిన్ను వేలెత్తి చూపించేలాగా నువ్వు బిహేవ్ చేయకమ్మా. నువ్వు జాగ్రత్తగా నీ పని చేసుకో, నీ పిల్లల్ని చూసుకో, నీ ఆరోగ్యం చూసుకో, అంతే. మేడం నేను సామానాన్ని తీసుకుంటాను మేడం, అమ్మేస్తున్నాడు. తీసుకో, ఇంటికి వెళ్ళి తెచ్చుకుంటాను. కలిసి ఉండాలనుకుంటే సామాన్ తీసుకుంటాను. నా దగ్గర ఉంటే ఎవరికి ఇవ్వను మేడం. అది కూడా రాస్తాను నేను. సామాన్ నా దగ్గర నేను ఇవ్వను మేడం. అయితే కుదరదు, అయితే అండర్స్టాండింగ్ లేదు. నీ దగ్గర ఎందుకు ఉండాలి సామాన్లు? నువ్వు కలిసి ఉందామంటున్నావు కాబట్టి అండర్స్టాండింగ్ వచ్చాం. మనం ఏది 6 నెలల్లో నువ్వు 1,00,000 రూపాయలు తీసుకొచ్చి జమ చేస్తే అమ్మాయి నీతో కాపురానికి వస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయి సామాన్లు అమ్మాయికి ఇచ్చేసి అమ్మాయి సామాన్లు నీకేంటి పని? ఎందుకు ఇస్తావు? నువ్వు అమ్మాయి బంగారం అంతా అమ్ముకున్నప్పుడు లేదు, నీకు అమ్మాయి సామాన్లు ఉపవాసం ఉందా? సరే, నువ్వు పెళ్ళాన్ని పోషించే బాధ్యత నీది. పెళ్ళాం నగలు అమ్ముకొని పోషించేవాడు మొగుడు కాదు. పెళ్లి కప్పు అయిండే కదా. ఎందుకు వాళ్ళు పెళ్లి కప్పు? అప్పు చేసి ఎందుకు పెళ్లి చేసుకున్నావు? పెళ్ళాన్ని పోషించలేని మగాడు ఏం మగాడు? పెళ్ళాన్ని తాళి పొట్టేమో తాకట్టు పెట్టుకొని అమ్ముకొని పెళ్ళానికి తిండి పెట్టలేను. నీకెందుకే పెళ్ళాం? అమ్మాయి సామాన్లు అమ్మాయికి ఇచ్చాయి. నువ్వు 6 నెలల్లో టైం పెడతావు. నువ్వు 1,00,000 రూపాయలు అమ్మాయి తాళిబొట్టు తీసుకెళ్ళు. ఇప్పుడు ఆమెకు అక్కడ రూమ్ లేదు, ఏం లేదు మేడం, ఇక్కడనే అమ్మాయి టెంట్ వేసుకొని ఉంటుంది, లేకపోతే మా ఇంట్లో వచ్చి ఉంటుంది. ఉంచనివ్వండి, 6 నెలల తర్వాత డబ్బులు నీకు అనవసరం. సామాన్లు తెచ్చి నా ఇంట్లో పెడుతుంది, నీకు అనవసరం. నువ్వు చెప్పక ఆ సామాన్లు ఎవరైనా తక్కువ వస్తే నేను కొనిస్తా. అర్థమవుతుందా? నిజమైన ప్రేమ ఉన్నాడు అయితే ఇవన్నీ మాట్లాడవు కదా. అంతే, సరే బయలుదేరా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.